అండ్ ఇది వచ్చేసి మెహందీ ఫంక్షన్కి అన్నారండి. సో దానికోసం అని చెప్పి మేము ఎంప్మాల ఇలా కట్ వర్క్ ఇచ్చేసుకున్నాం. కట్ వర్క్ కూడా కదండి, కట్ వర్క్లో సమోసా షేప్ అనమాట ఇది. పైన ఈ షేప్ మళ్ళీ ఇట్లా ట్రయాంగిల్ షేప్ లాగా ఇచ్చేసామండి. అండ్ ఇది ఎంత చైనీస్ కాలర్ అండి, బ్యాక్ కాలర్ వస్తుంది ఇలా. అండ్ ఫ్రంట్ ఈ షేప్ ఇచ్చేసాం. చూసారా ఎంత ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందనేది ఒక్కసారి మీరే చూడండి. ఇది కూడానండి సింపుల్గా ఉంది బ్లౌజు. దీనికి కట్ వర్క్ బాగా కనిపిస్తుంది అని మేము ఇలా కట్ వర్క్ డిజైన్ చేసామండి. మొత్తం కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కట్ వర్క్ ఇచ్చేసుకున్నాం. హ్యాండ్స్కి కట్ వర్క్ ఇచ్చేసామండి. బోర్డర్తోనే కట్ వర్క్ ఇచ్చామండి. 2 సైడ్స్ చూడండి డీటెయిలింగ్ అనేది. అండ్ ఫ్రంట్ కట్ వర్క్ అండ్ బ్యాక్ కట్ వర్క్. ఇంత హైలైట్ చేసినాక టాజల్ సింపుల్గా ఇద్దాం అనిపించేసిందండి, ఇలా ఇచ్చేసాం. అండ్ ఇది కూడా అండి ఒక నైట్ పార్టీ, ఏదో ఒక పార్టీ అవుతుంది అని చెప్పారు. సో బ్యాచిలర్ పార్టీ కానీ అట్లాంటిది దేనికన్నా ఒక శారీ తెచ్చుకున్నారండి, సాటిన్ టైపు. సో దానికి బోటాపత్తి లేసి ఇచ్చేసి ఇలా వీ షేప్ నెక్ ఇచ్చామండి ఫ్రంట్. అండ్ బ్యాక్ వచ్చేసి తలకి ఇలా ఇచ్చామండి. నెక్ కూడా డీటెయిలింగ్ చూడండి ఒక్కసారి, ఎంత బాగా చేసాం, ఫినిషింగ్ ఎంత ఇచ్చాము మేము అనేది. అండ్ ఇలా బోటాపత్తి లేస్తో ఇలా డిజైన్ చేసామండి ఈ బ్లౌజ్ని.